शिवाय गुरवे नमः। 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 సరే, అతనికి కాస్త అర్థమవుతున్నట్టుగా అనిపించి మౌనం గురించి అడిగాడు. ఎలా ఆచరించాలి ఏమిటి అని. అయితే అతని యొక్క లోపల, అంటే ఆ మౌనం పట్ల అతనికి ఉన్న అభిప్రాయాల గురించి అతను స్పష్టంగా చెప్పాడు. మహానుభావ, నా ప్రశ్న ఆ అంటే క్లారిటీ ఉంటే మీకు అర్థమయ్యి నాకు కరెక్ట్ సమాధానం చెప్తారని నా ఉద్దేశం ఇది స్వామి అని చెప్తున్నాడు. మౌనం అంటే సంన్యాసపూర్వకంగా గ్రహించే ధర్మమా? ఇది ఏ ఫలాన్ని ఇస్తుంది? లోకంలో సాధారణంగా మౌనం అంటే మాటలను నోటి నుండి వెలుపలికి రాకుండా ఉంచడం అని రూఢిగా అంటారు. అమౌనం చ మౌనం చ నిర్విష్యాథ కామ్. మౌన శబ్దానికి శ్రవణం మననం అనే వానికి తర్వాతిదైన నిధిధ్యాసనం అని అర్థం. కాబట్టి ఈ అర్థాల్లో దేన్ని గ్రహించాలని అడిగాడు. ఈ మౌనం యొక్క లక్షణమేమి? మౌనంతో మౌనాన్ని సాధిస్తాడా? సాధన ఏమిటి? సిద్ధి ఏమిటి? మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు అనే వాని క్రియలు సంపూర్ణంగా అణిగిపోవు. తాత్వికులు ఆ స్థితిని నిర్వికల్ప స్థితి అంటారు. ఈ అంటే అలాంటి మౌనం ఏ మౌనాన్ని అందిస్తుంది? ఇది నా జిజ్ఞాస, తెలుసుకోవాలన్న కోరిక. కాబట్టి ఈ మౌనానికి సంబంధించిన విషయాలు నాకు దయతో వివరించండి అని అడిగారు. సావధానంగా వినమన్నారు. సావధాన బుద్ధితో విను. మౌనం అంటే పరబ్రహ్మమే. ఎందుకంటే వేదాలు, వాక్కులు మనసుతో పాటు దేని నుండి మరలిపోతున్నాయో దానిని పరమాత్మగా తెలుసుకో. ఆ పరబ్రహ్మ నుండి వేదనాదాలు, లోక శబ్దాలు పుట్టాయి. అంటే ఆ పరమాత్మ శబ్దమయ, పరబ్రహ్మ నుండి వేదనాదాలు, లోక శబ్దాలు పుట్టాయి. అంటే ఆ పరమాత్మ శబ్దమయ ప్రపంచంగా ప్రకాశిస్తోంది. కనుక మౌనం దేనికోసం అంటే మనసుకు మాటకు అందని స్థితి పొందటానికి. ఒక్క వాక్కునే కాదు, ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ అరికట్టటమే మౌనం. ఎందుకంటే వాక్కు, ఇంద్రియాలు ప్రసరించాయి అంటే తమ నిజస్థితి నుండి బయటకు భౌతిక ప్రపంచానికి వస్తున్నాయని అర్థం. నిలిచిపోయాయి అంటే నిజస్థితిలో ఉన్నాయని. కనుక మౌనం అంటే అసలైన స్వరూప స్థితి. మౌన లక్షణం బాహ్య అంతర ప్రపంచాలు నీకు తోచకుండా, అంటే అనిపించకుండా ఉండటమే. తోపకుండుట అంటే వెలుపల ప్రపంచము, లోపలి ప్రపంచం ఒక తెర వంటివి, ఒక మేఘం వంటివి. తెర దర్శించవలసిన దానికి అడ్డంగా ఉండి చూడనివ్వదు. మేఘం సూర్య దీధితులను అడ్డుకుంటుంది. ఆ తెరను, ఆ మేఘాన్ని చూడటం కాదు కదా లక్ష్యం. అందుకని వానిని అన్ని విధాలా కనపడకుండా చేసుకోవాలి. దాని పేరే మౌనం. ఆ తెర తొలగితే తోచేది వాక్కునకు, మనస్సునకు అతీతమైన పదం స్థానం. అదే మౌన పదానికి నిజమైన అర్థం. నీవు మౌనాన్ని సాధిస్తుందా అని అడిగావు. సాధిస్తుంది. తెర తొలగించుకోవటమే సాధన. నిర్వికల్ప రూపమైన మౌనమే సిద్ధి. మౌనం ఆచరించే విధానం చక్కగా తెలుసుకుని ఆచరించాలి. సర్వము బ్రహ్మమే కదా. కనుక వేద శబ్దము, లోక శబ్దము కూడా బ్రహ్మమే. తేలికగా తెలియటం కోసం ఈ శబ్దం బ్రహ్మం నుండి పుట్టింది అన్నా. ఈ పుట్టటం క్షేత్రంలో విత్తనంలాగా, సముద్రంలో తరంగంలాగా అని భావించు. ఇప్పుడు క్షేత్రాన్ని బీజమయంగా,
సముద్రాన్ని తరంగమయంగా చూస్తున్నట్లు బ్రహ్మమును శబ్దమయంగా చూడు. తరువాత వేదం అంటే అనంతమైన వేదవాక్యాలన్నీ అని గ్రహించక్కర్లేదు. వేదసారమైన ఒక శబ్దాన్ని తీసుకున్నా చాలు. ఓం అనే శబ్దాన్ని లక్షణం ఇందాక ధృతరాష్ట్రుడిది మీకు చెప్పాను. మౌనం అంటే అని అతని యొక్క మనసులోని స్పష్టమైన సందేహాన్ని అతను అడిగాడు. కాబట్టి వివరణ అలా జరుగుతుంది. మీరు స్పష్టంగా అడగకుండా ఒట్టిగా ఒక మాట అడిగేస్తారు. ఇది కూడా రొటీనే మీ అందరికి. మౌనము అన్నది ఇంద్రియ మౌనం ఇది అన్ని అన్నారు. ఇంద్రియాలు ఉన్నది దేహాన్ని. మీరు ఎప్పుడు కూడా సూక్ష్మంగా ఆలోచిస్తే, అంటే మూలానికి వెళ్ళమని రమణ మహర్షి ప్రతిసారి అంటూ ఉంటారు. ఆ మూలానికి వెళ్ళగలగాలి. వెళ్ళినప్పుడు అసలైనది మీరు ఆచరణలో పెట్టగలుగుతారు. ఏమిటా మౌనం? మౌనంగా ఉంటే వ్యవహారం ఎలా జరుగుతుంది? గృహస్థ ధర్మంలో ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నాయి, ఇలా ఎన్నో ఇవి సంశయాలని నేను అనుకోవటమే. మీకున్నాయో లేదో నాకు కూడా తెలియదు. ఎందుకంటే నిన్న చెప్పిన యమ నియమాలు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి ఈ సందేహాలు వస్తాయి. కానీ మీకు మీరు, అంటే మీరు చేసిన దోషాలు కూడా మీకు తెలియటం కోసం చెప్తున్నా. మిమ్మల్ని అంటే నాకేమిటి వస్తుంది, ఏమీ రాదు. మీరు తేలిక భావంతో తీసుకుంటారంటే మౌనాన్ని గాని యమ నియమాలను గాని దీక్షలను గాని మీకు అనుకూలంగా ఉన్నప్పుడు అవి పాటించేస్తారు. అనుకూలం అంటే ఇష్టం. ఆ ఇష్టంగా అనిపించినప్పుడు వెంటనే మీకు అనుకూలంగా ఆ యొక్క నియమాలను మార్చేసుకుంటారు. ఏం పర్వాలేదు, అప్పుడెప్పుడో గురువు గారు చెప్పినట్టున్నారు, అవసరమైనవి మాట్లాడమన్నారు అన్న దాంట్లోకి వచ్చేస్తారు. ఏది అవసరము ఏది అనవసరం అనేది అసలు మీరు నిజంగా నిర్ణయించుకోగలరా? లేదు. కాబట్టి యమ నియమాలు ఎప్పుడూ లేదు. నిన్ననే చెప్పాం, యమ నియమాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు స్థితిని స్థిరంగా పొందగలుగుతారు. ఏదైనా సరే శ్రద్ధాభక్తులతో చేసినప్పుడే బాహ్యమైనవి ఏవైనా సరే, ఒక డాన్స్ కానివ్వండి, నేర్చుకోవటం కానీ ఏదైనా, అంటే ఆ యమ నియమాలు, దీక్ష, పట్టుదల ఉన్నప్పుడే దాని యందు మీరు పట్టు సాధించగలుగుతారు. అదేవిధంగా మౌనము అంటే అక్కర్లేని విషయాలు మాట్లాడకుండా ఉండటం, అక్కర్లేని విషయాలు, అనవసరమైన విషయాలని గ్రహించకుండా ఉండటం. మొన్న సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, అనవసరంగా నేనే మెసేజ్ కి రిప్లై ఇచ్చాను అని. చూసారా, అక్కడ మౌనం లేదు. ఆయన ఒప్పుకున్నారు అవి మానేయాలి అని. సెల్ ఫోన్ మానేయాలి అంటే అన్ని మానేయాలి. అంతేగాని ఒక మెసేజ్ చూస్తానండి చదువుతానండి అంటే కుదరదు. చదివితే ఇంకోటి ఏదో, అప్పుడు మనసు మౌనంగా ఎలా ఉంటుంది? ఎందుకు ఇప్పుడు ఆ మెసేజ్ చదవకపోతే అవుతుందా? ఆ సినిమా చూడకపోతే అసలు ముందు నియమాలు పెట్టుకున్నప్పుడు అవన్నీ ఎందుకు వస్తాయి? యమ నియమాల్లో మీరు పెట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ మౌనము అనగానే ఏదో మాట్లాడకుండా ఉండటము, ఇంద్రియాలను నిగ్రహించడం. ఎక్కడ నిగ్రహిస్తున్నారు ఇంద్రియాలను? ఇంద్రియాలను నిగ్రహిస్తే చాలని చాలా తేలిక భావం. ఇంద్రియాలు అంత తేలిగ్గా మీకు కనుక లొంగితే, అంటే ఇక్కడ అర్థం లొంగితే కాదు, మీరు వాడకుండా ఉండాలి. లొంగటం అంటే అవేం విడిగా లేవు, స్వతంత్రంగా లేవు. ఎవరో ఇంకో మనిషిని లొంగ తీసుకోవటం అంటూ కాదు. ఇంద్రియాలు అనేది మీ అదుపాజ్ఞల్లోనే ఉన్నాయి. మీరు అది కావాలో ఇది చూడాలో ఇంకోటి ఏదో అనుకున్నారు. మీరు దోషము మీదే, అంటే మీ మనసుదే, మీ మాటదే. అనుకోవటము మాటే, గ్రహించటము మాటే, అన్ని మాటలే. అనుకోవడంటే ఆ లోపల ఒక వర్డ్ సెంటెన్స్ జరిగింది కదా, మరి అది మాటే కదా. అంటే ఇంద్రియాలని మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తింపజేస్తారు. ఇక్కడ ఇంద్రియాలను నిగ్రహించటము, ఇంద్రియాలు లేకుండా ఉండటము, ఇవన్నీ మీవి ప్రగల్భాలే. ఎక్కడ పోతే నేను ఉన్నంత కాలం అన్నీ ఉంటాయి. మరి ఎందుకు నేను మీరు యమ నియమాలతో ఇచ్చేయటం? యమ నియమాలతో గనక మీరు దానిని శుద్ధి చేస్తే, యమ నియమాలు దేనికోసం అంటే మనశుద్ధి కోసమే. మనశుద్ధి కాలేనప్పుడు దానికి మీరు చాలా బాధగా ఏవో సమర్థింపులు కారణాలు చెప్తారు.
నిజంగా మరి సమర్థింపులు కారణాలు ఎక్కడున్నాయి? బాహ్యమే లేదు, అంతా బ్రహ్మమే, వేరేగా లేదురా. ఇందాక అందుకనే బాహ్యమైన శబ్దము కూడా బ్రహ్మమే అన్నారు. నువ్వు బయట ఒక శబ్దం నువ్వు వింటున్నావు అంటే శబ్దములో బ్రహ్మం ఉన్నది, నీ శ్రవణంలో బ్రహ్మం ఉన్నది. కాబట్టి ఆ శబ్దం నీకు వినపడింది, నువ్వు గ్రహించావు అంటే ఆ మనసుకు కూడా అంటే లోపల కూడా బ్రహ్మం ఉన్నది కాబట్టి నువ్వు దాన్ని గ్రహించావు. అయితే ఇవన్నీ జరగవచ్చు, కానీ దానికి అనుగుణంగా నీ రియాక్షన్ ఉండకూడదని చెప్పారు. ఎప్పుడు ఉండకుండా ఉంటుంది? మామూలుగా అయితే నీకు ఇష్టం లేనప్పుడు, లేకపోతే ఏదో వేరే భావన, నీలో వేరే భావన ఏదైతే ఉందో అప్పుడే నీలో రియాక్షన్ లేకుండా ఉంటుంది. కానీ వేరే భావనగా నువ్వు ఉండలేవు, ఏదో అంటావు, దానికి ఒక సమర్థింపు కారణం. ఎంత తేలిక భావాలు కూడా మాటలే. భావం కూడా అనుకోవటం అన్నా, భావన అన్నా, ఊహ అన్నా, ఏదైనా అన్నీ కూడా కేవలం మాటలే. మీరు గ్రహించటం కూడా మాటే, అది మౌనంగా. గ్రహించవలసింది, ఆచరించవలసింది కేవలము ఆ అద్వైతాన్నే అంటే మరి ఏమిటి? అవి కూడా మాటలే కదా అన్న ప్రశ్న. యమ నియమాలతో ఉన్నప్పుడు మీలో సహజమైన ఆ మౌనం సిద్ధిస్తుంది. వ్యవహారం కోసం వర్తించటం దోషం లేదని చాలా సహజం. కాబట్టి నిజంగా దైనందిన జీవితాన్ని పరిశీలించుకోమని చెప్పారు. ఆ దైనందిన జీవితంలో అనవసరమైన గ్రహింపులు, అనవసరమైన మాటలు, అనవసరమైన ఇక ఎన్ని చెప్పుకోవచ్చు, అనవసరమైనవి ఎన్ని చేస్తున్నాం. అనవసరము అని మీకు తెలిసినప్పుడు ఎందుకు మౌనం వహించండి? అంటే ఎందుకని ఆ యొక్క స్మరణ జరగటం లేదు? ఎందుకని అక్కడ యమ నియమాలు పాటించటం? అన్ని తేలిక తీసేసుకుంటారు. జిజ్ఞాస అంటే అది తెలుసుకుని ఆచరించాలన్న జిజ్ఞాస ఉన్నప్పుడు మాత్రమే వాడు అసలైన సిద్ధి పొందుతాడు అని. అంటే నీలో ఆ తాపత్రయం ఉండాలి. ఏదో అడగాలి కాబట్టి అడగటం, ఆ సరే తెలుసుకోవాలి, అయిపోయింది, అడిగేసాను, అది తెలుసు, అర్థమైపోయింది, అసలు చెప్పే లోపల అర్థమైందంట. మరి ఎందుకు అడుగుతారో తెలియదు ఒక్కొక్కసారి. ఏమిటో అర్థమైందంట, మరి అర్థమైతే ఆచరణ ఎందుకు జరగటం లేదు? మౌనం గురించి ఎన్నోసార్లు అర్థమైందని మీ అందరూ అన్నవాళ్ళే. మౌనం గురించి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ప్రతిసారి మీరు అర్థమైందని అన్నవాళ్ళు ఎవరు లేరు. అంటే అనుకుంటాను నా ఉద్దేశం. చూడండి, మళ్ళీ ఇప్పుడు మౌన దాని గురించి చెప్పినప్పుడు వివరించమన్నారు కాబట్టి అందరూ సరే. ఇక్కడ మీరు చెప్పటం దోషం, చెప్పటం లేదు. ఎస్, మరి మీకు ఇంత అర్థమైనప్పుడు ఎందుకని అది పాటించటం లేదు? మీరు చెప్పింది ఏది తప్పులు కాదు, కొంత అహంకారంతో కూడినవి కూడా ఉన్నాయి, లేదనటం లేదు. కానీ మరి ఇంత అర్థమైన వాళ్ళు ఎందుకని ఆచరణలో పెట్టలేదు? ఇక ఇప్పుడు మీరేమనుకుంటారు? వామ్మో, చెప్తే ఇలా అడుగుతున్నారు కానీ చెప్పకుండా ఉంటానేమనుకుంటా. అనుకుంటే ఎవరికైతే నష్టం? చెప్పగలుగుతాగా చెప్తారు మీకే నష్టం అని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఇంకా సమయం వేస్ట్. అయితే ఇక్కడ ఆ మౌనం ఎందుకని మీరు ఆ యమ నియమాలతో పాటించారు? అసలు యమ నియమం పెట్టేసుకుంటే సిద్ధి అనేది ఎక్కడో లేదు, మీ దగ్గరే. అందుకే అష్టావక్రుల వారు వచ్చి నేను చెప్తాను అన్నప్పుడు ఆయన చెప్పాడు, అది చెప్పేవాళ్ళు పైన ఉండాలి, వినేవాడు కింద ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అన్నప్పుడు అతను సెకండ్ థాట్ లేకుండా అష్టావక్రులు ఏం చెప్పారో ఆ రాజు అలా చేశాడు, అంతే. అలా ఉండిపోయాడు. అది యమము నియమము. తనని తాను నిగ్రహించు, దేహాన్ని బుద్ధిని నిగ్రహించుకోడు. శరీరం వేరు, మనసు వేరు, బుద్ధి వేరు, వివేకం వేరు కానే కాదు, అవన్నీ కలిపి ఒకటే. మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవటం లేదు. అది అక్కడ రాజుగారు తనని తాను నిగ్రహించుకున్నాడు. ఎస్, సరెండర్ అయిపో అన్నాడు, అయిపోయాడు, అంతే. నీకెందుకు, నీకు అవన్నీ అక్కర్లేదు, నేను ఏమడిగాను, నాకు అవి చెప్పు, వెళ్ళిపో అనే అహంకారంతో అతను మాట్లాడలేదు. తనని తాను, తన అహంకారాన్ని నియమించాడు, యమించాడు అంటే నిగ్రహించాడు. ఏది మరి మీలో ఎందుకని ఆ నిగ్రహం రాలేదు గురువు దగ్గర కూడా?
ఎందుకు మిమ్మల్ని మీరు యమించుకోవటం లేదు? ఎందుకని మీలో ఆ నిగ్రహం రాలేదు? మాటల్లో ఎందుకు అలసత్వం కానివ్వండి, నిర్లక్ష్య భావము, తేలిక భావాలు ఉన్నాయో లేదో మీకే బాగా తెలుసు. ప్రతిసారి ఉన్నాయి, ప్రతిసారి లేవనటం లేదు. అది మీకు అనుకూలంగా మీరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని మీరు నిగ్రహించుకోలేదు. నిగ్రహించుకోలేనప్పుడే మౌనం కుదరదు. మౌనం అంటే అర్థమైంది. అసలైతే మాట్లాడకుండా ఉండటం కాదని మీకు తెలిసింది. మౌనం అంటే నువ్వు గంట సేపు మాట్లాడినా ఏది గ్రహించకపోతే అది మౌనమే. ఎందుకంటే మీకు చాలా అనిపిస్తుంది, అబ్బో గురువు గారు ఎంత మాట్లాడేస్తూ ఉంటారు, అది ఎక్కడ మౌనము అబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు కొంతసేపు గురువు గారు మాట్లాడితే ప్రాపంచిక విషయాలు కానీ ఏదైనా ఇంకా వినబుద్ధి కాదు మీకు. అబ్బా అనిపిస్తూ ఉంటుంది. లేచి వెళ్ళిపోవడానికి వేరే మాటలు అంటారు, టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఎంతటి అహంకారం అండి అవన్నీ. గురువు గారు ఏ చెత్త మాట్లాడినా మీరు వినవలసిందే. కానీ ఎంత నిర్లక్ష్యం వస్తుంది. మాట మారుస్తారు, ఇంకోటి ఏదో చెప్తారు, వెళ్ళిపోవాలంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి అంటారు. ఎంతటి అహంకారం ఎంతమంది చూపించుంటారో అందరికీ తెలుసు. చాలా అహంకారం ఇంకా వాళ్ళకి. అంటే లేదు, నియమించుకోవటం జరగట్లేదు. అవన్నీ ఎందుకు చెప్తారు? గురువు గారి పని పట్లేదా? మీతో కబుర్లు చెప్తాం తప్ప గురువు గారి పని అవన్నీ గ్రహించారని నీకు చెప్పారా? నీలో నిన్ను నువ్వు ఎంత నియమించుకున్నావో, నీ నియమాలు ఏంటో తెలుసా? గురువు దగ్గరే నువ్వు నియమం పాటించట్లా. నీ అసహనం అక్కడే చూపిస్తావు. నీకు ఇష్టం లేదన్నది స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. నీ ప్రవర్తన, నీ మొహంలో ఫీలింగ్స్, మీ నిద్రలు, ఎన్నండి ఇవన్నీ. ఎందుకు ఇవన్నీ చెప్పబడుతున్నాయంటే మీరు గ్రహించడం వల్ల ఈ మౌనం మీరు సాధించట్లేదు. నియమించుకోవటం లేదు, మిమ్మల్ని మీరు నియమించుకోవటం లేదు. కాబట్టి మౌనం ఎలా వస్తుంది? అర్థమవుతుంది కానీ వ్యర్థం అయిపోతుంది. అది మీలో ఉండాలి ఆ పట్టుదల. అనవసరమైన ఫోన్ కాల్స్ ఎన్ని మాట్లాడతారు, అనవసరమైన విషయాలు దాంట్లో ఉంటాయి, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ మనసుల్లో ఉంటాయి, బయట వాళ్ళతో ఉంటాయి. ఇలా రకరకాలు అసలు ఇక అసలు వాటిల్లో చెప్పవలసిన ఇదే లేదు, మీ అందరికీ అనుభవం. మరి ఇవన్నీ కూడా ఎలా మీకు మిమ్మల్ని మీరు ఏమించుకున్నట్టు ఎలా అవుతుంది? కాబట్టి మౌనం అంటే పేపర్ మీద రాసి చూపించటమో లేకపోతే ఇంకోటో కానే కాదు. మీరు ఎప్పుడైతే పేపర్ మీద రాసి చూపించాలి అనుకుంటున్నారో నీ మనసు ఎంతసేపు అది ఆలోచిస్తే సరే రాసి చూపిద్దాం అనుకుంటావు. ఒక రోజులో ఏమైపోతాయండి? ప్రపంచం తలకిస్తవుతుందా? నీకు ఏమైనా లక్షలు కోట్లు వచ్చేది పోతుందా? ముందు నిన్ను నువ్వు నియమించుకోవాలి. నియమించుకోవటమే మౌనం. నియమించుకోవటమే మౌనం అంటే నీ దేహాన్ని, నీ యొక్క ఇది. కాబట్టి ఇంకా ఇంద్రియాలు నిన్ను నువ్వు నియమించుకుంటే ఇంద్రియాలు ఏం చేస్తాయండి? నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తాయి ఇంద్రియాలు? నోరు మూసుకోవాలా? నేను నిద్రపోవాలి అనుకోగానే మీ ఇంద్రియాలను నేను పడుకోలేదు. ఏదో సినిమా చూసేటప్పుడు నిద్ర వచ్చినా మీరేమంటారు? మీరు చూడాలనుకున్నారు కాబట్టి ఆ ఇంద్రియాలను బలవంతంగా లేపుతారు. కానీ శరీరం అలసిపోయి ఉన్నప్పుడు ఇంద్రియాలు ఆటోమేటిక్ గా ఇది అని అంటారు. అసలు ఇంద్రియాలు శరీరం వేరే అయితే కదా మీరు విడదీస్తున్నారు. ఎలాగైతే నావి కొన్ని, గురువు కొన్ని, ఇంకోళ్ళవి కొన్ని, ఇలా మీ ఇష్టాలు అయిష్టాలు, మీ బాధలు, మీ కష్టాలు ఇలా రకరకాలుగా నియమించుకోవటం లేదు, నియమించుకో. కాబట్టి ఇక్కడ మౌనము మౌనమే, అన్ని బ్రహ్మమే, శబ్దము కూడా బ్రహ్మమే. అంటే నువ్వు ఎందుకంటే అన్ని వినటం అనవసరంగా విన్నావు సరే ఓకే, అధాటుగా ఎన్నో వినపడతాయి. అన్నిటినీ నీకు ఇష్టం ఉన్నప్పుడు అలా రకరకాలుగా ఉన్నాయి కదా నువ్వు గ్రహించటం. మరి నీలో వివేక విచక్షణలో నియమమో ఇవేమో లేకపోతే అన్నిట్లో వర్తిస్తావు. ఎంత గృహస్థాశ్రమంలో ఉంటే మటుకు, ఆఫీసులో పనిచేస్తే ప్రతి చోట మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వకూడదు కూడా. నీ ధర్మాన్ని నువ్వు చేస్తున్నప్పుడు ధర్మమే బ్రహ్మం. నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తున్నప్పుడు యమ నియమాలు అసలు నీకు కష్టమే కాదు. అంతటి రాజుగారికే అన్ని ధారపోసినా కష్టం అనిపించలేదు. ఆయన మాట్లాడకుండా ఉండిపోయాడు. ఇక్కడ మనము ఏం చెప్పుకున్నా అక్కడ స్టాచ్యూ లాగా నిలబడిపోయాడు అంటే అర్థం ఏమిటి? స్టాచ్యూ అయ్యాడు అలా ఎలా ఉన్నాడండి వారం రోజులు అంటే అతను ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు అంటే తన శరీరంతో అతను ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించలేదు.
అంటే ఎంతగా ఎమ్మించాడు ఒక క్షణంలో గురువుని. ఎప్పుడైతే నేను గురువుగా నన్ను నువ్వు గ్రహించాలి ఇలా ఉండాలని ఆయన అన్నాడో, రెండో సెకండ్లో రాజు గారికి ఉన్నన్ని వ్యవహారాలా మీకు అని ఎన్నోసార్లు చెప్తాను. అతను అలా ఎంచుకున్నాడు కాబట్టి ఇన్ని యుగాలైనా సరే అది మనం చెప్పుకోగలుగుతాం. ఇక్కడ గురువు గొప్పతనమా శిష్యుడు గొప్పతనమా అంటే, శిష్యుడు గొప్పతనం అని మీరు అంగీకరిస్తారా? ఎస్. ఎప్పుడు శిష్యుడు గొప్పతనం. గురువు చెప్పింది ఆచరించటమే అప్పుడు శిష్యుడు గొప్పతనం. గురువు చెప్పింది ఆచరించినప్పుడు శిష్యుడికి గొప్పతనం ఎలా వస్తుందండి? అందుకే చెప్పాను, అహంకారంతో ఎప్పుడు మాట్లాడతాడు, తేలిక భావంతో మాట్లాడకూడదు. అందులో గురువులతో మాట్లాడుతున్నప్పుడు ఎలర్ట్నెస్ లేకుండా ఎలాగండి? ఏది ఆ విధంగా మీరందరూ గురువుతో మాట్లాడేటప్పుడు అవి పాటిస్తున్నారా? ఆలోచించుకోండి. మీరు గురువుల దగ్గరే యమించకపోతే, మిమ్మల్ని మీరు నియమించుకోకపోతే ఎలా? ఇప్పుడు మీకు తెలియని వారు కాదు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ తెలియని వారు కాదు. ఎలా సేవ చేయాలి, ఏ పని చేయాలి, ఏ పని, ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అందరూ కారణాలు సమర్థింపులు చెప్పేవారు. ఉండకూడదు అని ఏదైతే గురువు పదే పదే నిర్దేశిస్తున్నారో దానినే మీరు చేస్తారు. సమర్థింపులు కారణాలు ఉండకూడదు, స్ఫురణతో ఉండండి అన్నారు. అదే మిమ్మల్ని మీరు నియమించుకోవటం, మిమ్మల్ని మీరు నియమించుకోవటం, అదే మౌనం. అందుకే మౌనంతో మౌనాన్నే సాధిస్తారంటే, బ్రహ్మ మౌనంగానే ఉన్నాడు కానీ మీరు ఏదన్నా అంటే మటుకు ఆయన మాట్లాడాడండి. ఆయన పని ఆయన చేస్తూ, ఆయన వ్యవహారం మానేయలేదు, సృష్టి మానేయలేదు, ఏది మానేయలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కడ ఆయన ఏమి రియాక్షన్ లేకుండా ఉన్నాడు. లోపల లేదు బయట లేదన్నాడు. ఆయన లోపల ఉన్నాడు బయట ఉన్నాడు, అందులో సందేహం ఏం లేదు. మరి లోపల బయట ఉన్నవాడే ఇంత బ్రహ్మాండంగా ఉండగలిగినప్పుడు మీరు అన్ని సమయాల్లోనూ ఉండలేరు, ఏది లేరు. మీ లిమిటేషన్ మీకు తెలిసి పరిమితికి లోబడిన వారు. మరి మీకు ఎంత సులభం అండి? అపరిమిత తత్వమైన ఆయనకి కష్టం, జ్ఞానులకి కష్టం, మహాత్ములకి కష్టం, ఇంతమంది కష్టం. కాబట్టి ఇక్కడ మౌనము అంటే మిమ్మల్ని మీరు అంటే నియమించుకోవటం, పరబ్రహ్మములో నియమించుకోవటం, అక్కడే ఉండేలాగా యమించుకోవటం, అంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం. ఎట్టి పరిస్థితుల్లో నేను బ్రహ్మగానే వ్యవహారం చేస్తాను అని అనుకో. అంటే అనుకోవటం అంటే అనుకోవటం మళ్ళీ నిశ్చయించుకోవటం, పట్టుదల ఉండి తీరాలని నిన్నే చెప్పారు. పట్టుదల ఉండాలి అంతే, ఇంకా వేరేది అసలు ఏది లేదు. కాబట్టి మీ మాటల్లో ఎంత అంటే ఆ నిర్లక్ష్య భావము చాలా సహజంగా వస్తుంది. అలా రాకుండా ఉండాలి. ఇప్పుడు కదా మిమ్మల్ని మీరు నియమించుకోవటమో యమించటమో జరుగుతుంది. ఎందుకు కంగారు? ఎందుకు? ఒక మాట మాట్లాడడానికి ఉన్న కంగారు యమనియమంలో లేదు, దీక్షలు లేవు, ఒక్క క్షణం. అందుకే ముందు ఎలా అంటారు, చెప్పేది జాగ్రత్తగా విను అంట. ఏది వినేంత సహనం ఏది? కాబట్టి మౌనంతోనే అన్ని సాధించవచ్చు. అందుకే పిల్లల్ని కూడా ఊరికే తిట్టి తిట్టి అరిచి గోల చేయక్కర్లా. నువ్వు మౌనంగా ఉండు, వాడే దారికి వస్తా. నువ్వు ఏది చెప్పాలో దాన్ని సహనంగా ఓపికగా చెప్పి తర్వాత మౌనంగా ఉండు. మీరు అనొచ్చు, మేము మౌనంగా ఉంటే వాళ్ళు మాట్లాడలేదండి ఇన్ని రోజులు అని. చూడండి ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారు. ఏం వాళ్ళు మాట్లాడకుండా ఉండగలిగిన సత్తా వాళ్ళకు ఉన్నప్పుడు మీకెందుకు లేదు? మరి మీరు ఉండండి. ఎన్ని రోజులు మాట్లాడకపోతే అన్ని రోజులు అలాగే ఉండండి, ఏం నష్టమేం లేదు. వాళ్ళ తప్పుల్ని కరెక్షన్ చేయండి. మౌనంగా ఉండండి అంటే వాళ్ళని వదిలేయమని కాదు, వాళ్ళు ఏ పనులు చేసినా చెప్పొద్దని కాదు, చెప్పండి. వాళ్ళ యొక్క పనులను బట్టి కఠినంగానో మామూలుగానో శిక్షించవచ్చు. వాళ్ళు అడిగినవి కొనవలసిన ఆవశ్యకత లేదు. ఏది అవసరమో అనేది మీకు తెలిస్తే అదే కొనిస్తారు. అనవసరమైనవన్నీ అక్కర్లేనప్పుడు కూడా కొనిచ్చేసి ఇంకోసారి కొనిచ్చేసి ఏం పర్వాలేదులే డబ్బులు ఉన్నాయని చెప్పి అంటే పిల్లల్ని మీరే చెడగొట్టారు. వాళ్ళు అక్కర్లేదు అన్నప్పుడు కొనిపెట్టి అన్ని ఏదో ఒక వయసు వచ్చాక అనుకోండి వాడికి తెలుస్తుంది. తెలియనప్పుడు ఏం పర్వాలేదులే కొనుక్కో 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 అంటే వాడు ఆ తర్వాత అదే ఎలా కొనిచ్చా, అప్పుడు కొనిచ్చావు ఇప్పుడు ఏంటప్పుడే మాట్లాడకుండా కొని. ఇలా రకరకాలు, అందరూ ఒకలాగా లేరు, అందరి పరిస్థితి.
అంటే ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు నియమించుకోవడం జరగటం లేదు. అంటే శరీరమా మనస్సా అంటే నువ్వు అది శరీరం అంటే శరీరము, మనస్సు అంటే శరీరం లేకుండా మనస్సు లేదు, ఇంద్రియాలు, బుద్ధి లేదు, ఏది లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనస్సు అన్నా నీ శరీరమే, నువ్వే. బుద్ధి అన్నా నీదే, అన్ని నీదే. కాబట్టి అన్ని నీవే, కాబట్టి నువ్వే నిన్ను నియమించుకోవాలి. నేను అది కాదు, నేను ఇది అని నువ్వు నిశ్చయించుకోవాలి. పట్టుదల కలిగి ఉండాలి. కాబట్టి ఆచరణలో దోషం ఎందుకు జరుగుతోంది? నువ్వు అదిగా ఉండవు కాబట్టి. అదిగా ఉండవు కాబట్టి ఆచరణలో దోషాలు. ఆచరణ దోషాలు నిన్నే చెప్పారు 100 జన్మల కారణాలు అవుతాయి ఒక చిన్న దోషం. మరి ఇప్పుడు ఎన్ని దోషాలు చేస్తుంటే ఎన్ని జన్మలు పెరుగుతున్నాయో ఆలోచించు. ఇవన్నీ కూడా క్షణికంలోనే నశించిపోతాయి. పాపపుణ్యాలు లేవు, ఏవి లేవు, అన్ని నశించేవి. కానీ ఎప్పుడు నశిస్తే నిన్ను నువ్వు నియమించుకుంటే నియమించుకో. అదే దాన్నే దీక్ష. ఏదో అదిలాగా నిన్ను నువ్వు నియమించుకో. నేను ఇది కాదు, ఈ దేహ పరిమితికి లోబడిన వాడిని కాదు, నేను అపరిమితుడిని. అపరిమితుడు ఎలా ఉండాలి? ఏమంటారు? అరే నువ్వు పెద్దవాడివి, పిల్లల్ని కోపడతారు కదా, పెద్దవాడివి నీకు బుద్ధి ఉండక్కర్లా, చిన్నవాళ్ళతో ఏమిటి నీకు వంతు అని అనరు. మరి నువ్వు అపరిమితుడివిరా, నువ్వు పరబ్రహ్మానివి అంటే కాదు అని జీవలక్షణంతో ఎందుకు వ్యవహరిస్తున్నావు? ప్రశ్న. అవతల వాళ్ళని వెయ్యటం చాలా తేలిక, పిల్లలనో వేరే వాళ్ళనో. వాళ్ళకి బుద్ధి ఉండక్కర్లేదండి, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళ తల్లిదండ్రులు కదా, లేదా వాళ్ళు అది కదా అని డైలాగులు ఉంటాయి కదండి. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీరు నియమించుకోవడం అంటే ఇదే. మరి మీకెందుకు లేదు అది? ఎందుకని మిమ్మల్ని మీరు నియమించుకోవడం లేదు? ఎవరిని పడితే వాళ్ళని ఓ మాట అనేయటం, లేదా మనసులో పీక్కోవటం, ఏది చేసినా మిమ్మల్ని మీరు నియమించుకోరు. మీరు బాధపడినా అదే, సంతోషపడినా అదే, అవతల వాడిని అంటే మీ మీ పట్ల ఏం జరిగిందో అవతల వాడి పట్ల అది అలా మీరు చేయటం కూడా మీరు జీవులే. కాబట్టి అది ఏ కొంచెమైనా జన్మలకు దారితీస్తుంది. అనేక జన్మలు పొందుతారు, అనేక యోనులలో జన్మిస్తారని చెప్పదు. కాబట్టి అదిగా మీరు, అందుకే దైనందిన జీవితంలో మీరు అదిగా ఉండటమే మౌనం, అదిగా ఉండటమే బ్రహ్మం. మిమ్మల్ని మీరు నియమించుకోవటమే బ్రహ్మం, నియమించుకోవటమే బ్రహ్మం. వేరే ఏం లేదు అక్కడ. అన్ని మీరు చెప్పారు, ఓకే, బోధలు అవన్నీ ఉంటాయి. కానీ మిమ్మల్ని మీరు ఎలా ఇచ్చేసుకుంటున్నారో చెప్పారా? అర్థమైంది చెప్పారు, సంతోషమే. ఆచరణ ఏది? అదే ఒక్కళ్ళన్నా చెప్పారా? అంటే మళ్ళీ చెప్పమంటే ఏం చెప్తారంటే, ఏమంటే ఈ విషయాల్లో కల్పించుకోవట్లేదు, ఆ ఒక్క విషయంలోనే కొంచెం వస్తుంది, ఇంకో విషయంలో అది జీవితం ఎలా అది మౌనం అవుదు. లేదా మీరు అంటే జీవలక్షణం ఉందా లేదా చూసుకోండి. మీరు ఎలా ఉంటున్నారో, అన్నిట్లో ఉంటున్నారా లేదా, జీవుడుగా ఉన్నారా, బ్రహ్మంగా ఉన్నారో మీకే తెలుసు. జీవుడిగా ఉన్నప్పుడే రకరకాలుగా చెప్తారు, ఇలా ఉన్నాను అలా ఉన్నాను అంటారు మీరు. చెప్పక్కర్లేదు, బ్రహ్మం ఎందుకండి చెప్పటం? మీరు చెప్తున్నారు అంటే ఇంకా జీవలక్షణమే కదా, ఇలా ఉన్నాను అలా ఉన్నాను, అప్పుడప్పుడు ఇప్పుడు అంటే మళ్ళీ ఎన్ని వచ్చాయండి సమర్థింపులు, కారణాలు, నా గురువు. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీరు నియమించుకోండి. అదే మౌనం, అఖండ మౌనం, అదే అన్నిట్లో ఉండాలి, ఎక్కడైనా ఉండాలి అదే. అంతేగాని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా గురువు దగ్గర పాటించటం కాదు. అది మౌనం. ఎందుకంటే గురువు చెప్పేది అద్వైతం, నువ్వు ఆచరణలో పెట్టాలని చెప్పారు. కాబట్టి ఇక్కడ మౌనంగా ఉంటే జన్మలు నీకే లభిస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా లభిస్తాయి. ఎక్కడ మౌనం? మౌనం అంటే అర్థమైన తర్వాత మాట్లాడకుండా ఉండటం అనేది ప్రశ్న రాదు. కాబట్టి మౌనం అంటే అర్థం అవుతుంది, అది ఆచరణలో పెట్టగలగాలి. అహంకార రహితమే మౌనం. నేను కాదు అనుకుని మూలంలో బ్రహ్మంగా ఉండటమే మౌనం. మీరు దీనికి అనవసరమైనవన్నీ కల్పించుకుంటున్నారు. ఎస్, స్టార్టింగ్ స్టేజ్ లో చెప్తాం ఇలా ఉండండి, కొంత మౌనం పాటించండి, ఇలాగా అలాగా ఎన్నో చెప్పబడతాయి బోధలు. ఎందుకంటే ఒకటేసారి ఇలా చెప్తే ఏం అర్థం అవుతుంది? అంత వివరంగా చెప్తేనే ఆచరణ రావటం. టూకీగా కట్టే కొట్టే తెచ్చే అంటే రామాయణం అర్థం అవుతుందా?
అంటే అదే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు. అది అలాగే ఇప్పుడు ఎలా అర్థం అవుతుంది? అందుకని విపులంగా విపులంగా చెప్పారు కాబట్టి ఒట్టిగా దాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆచరణ ఎవరు చేయాలి? నేను చెప్పి మీరు చెప్తే ఆచరణ ఎవరు చేయాలంటే ఇంకోటి తెద్దామా? లేదమ్మా. ఆచరణ చెయ్యాలి. అందుకని మీకు అర్థమైంది చెప్పటంలో దోషం లేదు. అర్థమైంది చెప్తూ ఆచరణ ఏం జరుగుతుందో చెప్పగలిగితే అది అసలైనది. అయితే ఇక్కడున్నాం అక్కడున్నామని సమర్థింపులు చెప్పడం కాదు. మళ్ళీ ఆచరణ నిజంగా పెడితే అసలు సమర్థింపు ఎందుకు వస్తుందండి? కాబట్టి ఆచరణ పెట్టండి. సరే, అలాగేనమ్మా. అలాగే అలాగే అమ్మా, తప్పకుండా పోయారు. పాద